రాత్రి చాలా అయిపోయింది. ఇంట్లో అందరూ నిద్రపోయారు. కానీ అతనికి మాత్రం నిద్ర రావడం లేదు. ఎప్పట్లాగే ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి కొంతసేపటికి పక్కన పెట్టాడు. అక్కడ ఒక కొత్త అప్డేట్ వచ్చిందని మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే 8000 అవర్స్. కొన్ని క్షణాలు ఆ స్క్రీన్ వైపు చూస్తూనే ఉన్నాడు. ఆ సంఖ్య పెద్దదిగా అనిపించలేదు. కానీ ఆ సంఖ్య వెనుక తన జీవితాన్ని చూసినప్పుడు మాత్రం గుండెలో ఏదో బరువుగా అనిపించింది. 8000 గంటలు కావాలా అని తనలో తానే నవ్వుకున్నాడు. ఆ నవ్వులో ఆనందం లేదు, ఎన్నో సంవత్సరాల అలసట ఉంది. ఎందుకంటే తాను యూట్యూబ్ మొదలుపెట్టినప్పుడు ఎవరికీ పెద్దగా చెప్పలేదు. ఒక చిన్న కళ, మనము ఏదో ఒకరోజు సాధిస్తాం అనే చిన్న నమ్మకం. మొదటి వీడియో అప్లోడ్ చేశాడు. వ్యూస్ రాలేదు. మళ్ళీ చేశాడు. అది రాలేదు. మళ్ళీ చేశాడు. ఎవరు చూడని వీడియోస్, ఎవరు పట్టించుకోని థంబ్నైల్స్, ఎవరు అడగని ఛానల్. కానీ ప్రతిసారి అప్లోడ్ బటన్ నొక్కినప్పుడు మాత్రం ఈసారి ఏదో మారుతుందేమో అనే ఆశ. అలా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. మధ్యలో ఎన్నిసార్లు ఛానల్ డిలీట్ చేయాలనిపించిందో అతనికే తెలుసు. ఎన్నిసార్లు కెమెరా ముందు కూర్చొని ఇదే చివరి వీడియో అనుకున్నాడో అతనికే తెలుసు. కానీ మరుసటి రోజు మళ్ళీ అదే కెమెరా ముందు కూర్చునేవాడు, ఎడిటింగ్ చేసేవాడు. మళ్ళీ అదే హోప్. ఎందుకో తెలుసా? ఎందుకంటే కొన్ని కలలు మనల్ని వదిలిపెట్టవు. మనమే వాటిని వదిలేయాలని చూసినా అవి మన మనసులో ఒక మూల కూర్చొని ఇంకొకసారి ప్రయత్నించు అంటూనే ఉంటాయి. కానీ ప్రపంచానికి మాత్రం అతను ప్రయత్నిస్తున్నాడా లేదా అన్నది ముఖ్యం కాదు. వాళ్ళు అడిగేది ఒక్కటే, ఎన్ని వ్యూస్? నిన్న రాత్రి ఎంతసేపు ఎడిట్ చేశావు? వీడియో ఫ్లాప్ అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యావు? ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఎందుకు ఇంకా చేస్తున్నావు? ఎవరు అడగరు. అందుకే ఒక క్రియేటర్ తన బాధను కూడా ఒంటరిగానే మోస్తుంటాడు. ఒకరోజు వీడియో బాగా పెర్ఫామ్ చేస్తే అతను సంతోషిస్తాడు. కానీ ఆ సంతోషం కూడా ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే మరుసటి వీడియో ఫ్లాప్ అయితే మళ్ళీ అదే ప్రశ్న, నాలోనే ఏదైనా లోపం ఉందా అనే ప్రశ్న. ఎంతమందికి తెలియదు తెలుసా? కొన్ని వ్యూస్ కోసం ఒక మనిషి తన కాన్ఫిడెన్స్ని ఎన్నిసార్లు కోల్పోతాడో, ఒక వీడియో కోసం ఎన్ని ఐడియాస్ రిజెక్ట్ చేస్తాడో, ఒక సబ్స్క్రైబర్ కోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తాడో, ఒక చిన్న అప్రిసియేషన్ కోసం ఎంతగా ఎదురు చూస్తాడో. ఇప్పుడు యూట్యూబ్ చెబుతోంది 8000 అవర్స్ కావాలి అని. అతను ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసేశాడు. కొద్దిసేపు చీకట్లో కూర్చున్నాడు. ఆ తర్వాత తనను తానే ఒక ప్రశ్న అడిగాడు. ఇన్ని సంవత్సరాలు చేసినా నాకు ఇంకా ఏమీ రాలేదు, మరి నేను ఎందుకు ఇంకా చేస్తున్నాను? ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం రాలేదు. కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఎందుకంటే నిజం ఒక్కటే, అతను యూట్యూబ్ కోసం ఇంతకాలం ఉండలేదు. తనను తాను నిరూపించుకోవడానికి ఉన్నాడు. ఒకరోజు తనని చూసి నవ్విన వాళ్ళకి కాదు, తనని పట్టించుకోని వాళ్ళకి కాదు, ఎవరినీ ఓడించడానికి కాదు, తనలో ఉన్న ఆ చిన్న కలకి నిన్ను నేను మోసం చెయ్యలేదు అని చెప్పడానికి. అతను మళ్ళీ ఫోన్ తీసుకున్నాడు. కెమెరా ఓపెన్ చేశాడు. కళ్ళల్లో నీళ్లు ఇంకా ఉన్నాయి. కానీ రికార్డ్ బటన్ నొక్కాడు. ఎందుకంటే కలలు కన్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో ఆ కల కోసం పోరాడేటప్పుడు అంతే బాధపడాల్సి వస్తుంది. అయినా కొన్ని కలల ముందు బాధ కూడా చిన్నదైపోతుంది. 8000 అవర్స్ కావచ్చు, 10,000 అవర్స్ కావచ్చు, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం. ఒకరోజు ఈ సేమ్ పర్సన్ తన పాత వీడియోస్ చూసుకుంటూ అప్పుడు నేను ఎందుకు వదలలేదో తెలుసా అని తనకే తాను నవ్వుకుంటాడు. ఎందుకంటే అతనికి విజయం మీద నమ్మకం లేకపోయినా తన కల మీద మాత్రం నమ్మకం ఉంది. అందుకే ఈరోజు కూడా అందరూ నిద్రపోయిన తర్వాత ఒక క్రియేటర్ తన కెమెరా ముందు కూర్చున్నాడు. ఎవరు చూడకపోయినా, ఎవరు గుర్తించకపోయినా, ఎవరు అర్థం చేసుకోకపోయినా మళ్ళీ ఒక వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే
కొన్ని కథలకు ఆడియన్స్ ఉండరు, కానీ ఆ కథను జీవించే మనిషికి మాత్రం అది మొత్తం జీవితం. 8000 గంటలు నా వాచ్ టైం కావచ్చు, కానీ నా కళ కోసం నేను పెట్టిన జీవితాన్ని మాత్రం ఏ ప్లాట్ఫామ్ కూడా లెక్క పెట్టలేదు. అయినా నేను ఆగను, ఎందుకంటే నా కళ నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. ఇక గమ్యం కనిపించే వరకు దాన్ని నేను వదలను.